వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అభయహస్తం దరఖాస్తులను నిర్లక్ష్యంగా నడి రోడ్డు మీద పడేసిన ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్ గా రియాక్ట్ అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు హయత్ నగర్, కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లోని హయత్ నగర్ సర్కిల్ కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్ పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీకరించేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవటం చూసి ప్రజలు ఆందోళన చెందారు. పలువురు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. మేమెందుకు మాట్లాడతాం బాబు? పేరు చెప్పు. అది నీ పేరు? లోకేష్. ఏడుంటావు? ఏం చేస్తావు? స్టూడెంట్. ఏడు తీసుకోబోతున్నావు మరి? అవి ఎంటర్టైనింగ్. ఏడా? ఆఫీస్లో. ఆఫీస్లో ఇదే కదా ఆఫీస్? ఆడ ఆఫీస్లో బాబుని ఉంటుంది. ఆఫీస్లోనే ఇంట్లోనే తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఏమని చెప్పిరా? ఎవరాలు మీకు ఇచ్చింది ఆఫీసర్? ఏమో లోపలే చెప్తున్నాను. ఎంత? అదే ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. 100. ఎంత ఇస్తారు నీకు? ఏమో అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా? ఏమో నాకు తెలియదు. ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా? చెప్పిరా అట్లానే తీసుకోవచ్చు. ఇంకా ఇంకా అది అది కూడా చేతిలో పట్టుకో. ఇక ఈ అప్లికేషన్ ఫామ్స్ రోడ్డు మీద పడిపోవడం వెనుక అసలు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనకు తెలియజేయడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తను అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సంజయ్, చూసుకున్నట్లయితే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లు ఈ విధంగా రోడ్ల మీద పడేయటం వెనుక ఆంతర్యం ఏంటంటారు? మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి సూపర్ 6లో భాగంగా అభయస్థానికి సంబంధించినటువంటి అప్లికేషన్ల ఫాము ప్రజాపాలనలో అంటే గత వారం రోజుల నుంచి కంటిన్యూగా అంటే ఈ రకరకాల ఇష్యూస్ తోటి ఉన్నటువంటి ప్రజాపాలనలు అందిస్తున్నటువంటి ఈ అభయహస్తంలో వాళ్ళు రేషన్ కార్డు కావచ్చు, రకరకాల సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్లను తీసుకొని ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అంటే అంటే రేషన్ కార్డు, పెన్షను, అది గృహలక్ష్మి రకరకాలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్అప్ చేసేసి అధికారులు దీని ఒక సంక్షిప్తంగా భద్రపరిచేసి డాటా ఎంట్రీ ఆధారంగా వీళ్లకు ఆ యొక్క ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి వీటి ఆధారంగానే వాళ్లకు ఇందులో ఎవరెవరు దేనికి ఎలిజిబుల్ అనే దాని మీద వీళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఇంత ప్రతిష్టాత్మకం చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ కొంతమంది వ్యక్తులు అంటే కొంత ప్రైవేటు ఆర్గనైజేషన్లకు ప్రైవేటు డేటా ఎంట్రీ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక స్కూటీపై తీసుకెళ్తూ ఈ యొక్క అప్లికేషన్లకు సంబంధించినటువంటి డబ్బా జారేసేసి రోడ్డు పైన పడడంతో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాహనదారులు చూసి అక్కడ ఫోటోలు తీసి దాన్ని యూట్యూబ్లో పెట్టడము. అప్పుడు కానీ అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తెలుసుకొని ఎవరు ఇలా చేశారు అనే కోణంలో వీళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే ఎక్కడివి అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నవి అనే కోణంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సీనియర్ అధికారులు కొంత ఎంక్వైరీ ప్రారంభించారు. మొత్తం మీద ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ముఖ్యంగా జిహెచ్ఎంసీలో కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇలాంటి సంఘటనలు జరిగావా లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా జరిగావనే కోణంలో అధికారులు కొంత వారిపైన నిఘా పెంచారని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఇలాంటి అప్లికేషన్స్ని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వాళ్ళ సెల్ నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ రేషన్ కార్డు కావచ్చు, రకరకాలదైన సమాచారం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉండడం వల్ల వీళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని బయట వ్యక్తులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎవరైతే ఈ అప్లికేషన్ ఫామ్లు రోడ్డు మీద పడ్డారో వాళ్ళు కొద్దిసేపు వాళ్ళకి తెలిసిన వెంటనే ఆ ఫోటోలు యూట్యూబ్ ఛానల్లో ప్రచారం కావడంతో వాళ్ళు కొంత ఆవక్కయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సమాచారాన్ని బయట వ్యక్తులకు చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు పక్కన
కొద్దిగా కంగుతిన్న పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులా లేకుంటే రెవెన్యూ అధికారుల ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే దీన్ని చాలా నిర్లక్ష్యంగా చేశారు అన్నదాని ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి జరిగినటువంటి ఘటనే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజు వీటి ఇద్దరిపైన, ఒకటి హయత్నగర్కి సంబంధించింది, అదేవిధంగా కుకటపల్లికి సంబంధించినటువంటి ఇద్దరు అంటే కాంట్రాక్ట్ బేస్ పైన వీళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా కాలం నుంచి ఉంది. అందులో భాగంగా వీళ్ళిద్దరిని అంటే ఈ ఉద్యోగం నుంచి తొలగిస్తూ వాళ్లకు అంటే కావాలని చేశారా లేకపోతే నిజంగా ఎవరైనా చేయించారా అనే కోణంలో వీళ్ళిద్దరిని అక్కడ స్థానికులు ఉన్నటువంటి పోలీసులు అయితే విచారిస్తున్నారు. నిజంగా వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నిజంగా ఇది కావాలని రోడ్డుపై పడ్డదా లేకుంటే వీళ్ళు వాంటెడ్గా ఎవరైనా చేయించారా? ఎందుకంటే ప్రభుత్వాన్ని బదలాము చేసే క్రమంలో ఇలాంటి సంఘటనలు చాలా చూస్తుంటాము. అందులో భాగంగా ఏమైనా చేశారనే కోణంలో పోలీసు అయితే విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి రావాలంటే మరికొన్ని గంటలు ఆగవలసింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు జరిగినటువంటి ఈ ఘటన పైన అటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసు యంత్రాంగము, రాష్ట్రానికి అది కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క వ్యక్తులను అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు, వీళ్ళు గతంలో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి కార్యకలాపాలకు ఏమైనా పాల్పడ్డారనే కోణంలో జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా పోలీసులు కూడా వీళ్ళిద్దరిని విచారించేసి పూర్తి సమగ్రమైన సమాచారాన్ని రాబట్టేసేసి వీటికి సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచి జిహెచ్ఎంసీ పనిచేస్తున్నటువంటి సమాచారాన్ని రాబట్టేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే జిహెచ్ఎంసీ కమిషన్ అయితే వీళ్ళిద్దరిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆ జోనల్ కమిషనర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేశారు. అందులో భాగంగా పోలీసుకు సంబంధించినటువంటి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. పంజగుట్ట బాలనగర్ పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరిపైన కేసు బుక్ అయింది. కేసు బుక్ అయిన వెంటనే పోలీసులు విచారిస్తున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే విచారిస్తారు. ఇది కొన్ని గంటల తర్వాత పూర్తి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు అయితే కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అర్షిత అండ్ అలాగే అంటే సంజయ్, మనం చూసుకున్నట్లయితే అంటే కొన్ని లక్షల్లో దరఖాస్తులు అయితే పెట్టుకోవడం జరిగింది, రావటం జరిగిందని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మొత్తం అన్ని రోడ్డు మీద ఒక్కసారిగా పడిపోయేసరికి కొంతవరకు కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు, మిస్ అయ్యి కూడా ఉండొచ్చు. మరి అటువంటి ఆ మిస్ అయిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఒకటి అర్చిత, అంటే ఇప్పుడు జరిగిన సంఘటనే కాదు, ఈ సంఘటనని అంటే ఏదైతే జరిగిన సంఘటన పైన జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు పూర్తి బాధ్యత వహించాల్సిందేననేసి ఇప్పటికే కొంతమంది ప్రతిపక్షాలు అయితే దీనిపైన కొంత అయితే అంటే మీడియా ముందుకు రాకపోయినా కూడా కొంత గుసగుసలు అయితే ఆడుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పైన విపరీతమైన విమర్శలు చేసిన దాఖలాలు మనకు చూసినాము. ఎందుకంటే గతంలో ధరణి అనేది ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్కు, ప్రైవేటు వ్యవస్థకి ఇచ్చేసి ధరణిని పూర్తిగా నిర్వీర్యం చేశారనే ఉద్దేశంతో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన విపరీతమైన విమర్శలు చేయడము అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఈ యొక్క అభయ హస్తము అప్లికేషన్ పేపర్స్ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కు ప్రైవేటు డేటా ఎంట్రీ సెంటర్ వాళ్ళకు అప్పచెప్పారు. ఇదెక్కడి త్రిలోకత్వ అనే ఉద్దేశంతో ఈ రెండుని ఒకే కోణంలో చూడకూడదు అనే ఉద్దేశంతో అధికార ప్రతిపక్షాలు అంటే బాయికి అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన మీద నిజంగా కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పైన అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఒకరిపైన ఒకరి విమర్శలు చేసుకోవడం వెనుక కొంత గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఇలాంటి సంఘటనలు అంటే కొద్దిగా రేర్గా జరుగుతున్నాయి. నిజంగా కూడా వాళ్ళు కావాలని చేశారా, అది కావాలని చేసిందా లేకపోతే అది ఏమన్నా మిస్టేక్ అయి చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తారు. ఒకటి ఇందులో ఏమన్నా అప్లికేషన్లు మిస్ అయినవి అనుకున్నట్లయితే ఒకవేళ ఎవరన్నా ఇప్పటి వరకు కూడా అభయస్తమో అది ఆ డేటు అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ అప్లికేషన్ ఎలా తీసుకోవాలి అంటే దీనికి సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆయన ఏంటంటే రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు కనుక మాట్లాడుతూ ఆయన ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరైతే ఈ అప్లికేషన్ అభయహస్తం అప్లికేషన్ ఇప్పటి వరకు కంప్లీట్ చేసి పూర్తి చేయకుండా ఇంకా మిగిలిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా మండల ఆఫీస్కి వెళ్ళేసి తహసీల్దార్కు నేరుగా అప్లికేషన్ ఇచ్చుకునే వెసులుబాటు అయితే కల్పించారు. అందులో భాగంగా ఇలాంటి అప్లికేషన్లు ఎక్కడైనా మిస్ అయినట్లయితే నేరుగా మండల ఎంఆర్ఓకి వెళ్ళేసేసి నేరుగా అప్లికేషన్లు చేసుకునే ఒక వెసులుబాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాకపోతే ఇలాంటి మిస్టేక్ల వల్ల అమాయక ప్రజల యొక్క సమాచారాన్ని
అంటే ఇతర వ్యక్తులకు వెళ్ళే అవకాశము ఉంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది అయితే కొంత గందరగోళానికి గురైన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే అప్లికేషన్లు మిస్ అయినా కూడా ఒకవేళ అప్లికేషన్ చేసుకొని వాళ్ళు కూడా మండల ఎంఆర్ఓకు నేరుగా వెళ్ళేసేసి అప్లికేషన్ ఫామ్లు ఇస్తే వాళ్ళు దీనిపైన ఒక మళ్ళీ సేమ్ ఇదే ఇందులో ఎంట్రీ చేసేసి వాళ్ళకు అర్హులైన అందరికీ ఎవరికి ఏ అర్హత ఉందో దాన్ని బట్టేసి వాళ్ళకు అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి అర్హతలను బట్టేసి వాళ్ళకు పింఛన ఇందిరమ్మ ఇలా రకరకాలకు సంబంధించినటువంటి ఇచ్చే అవకాశం అయితే ఆస్కారం ఉంది అర్చిత. అండ్ అలాగే అంటే చూసుకున్నట్లయితే ఎంతమందివి మిస్ అయ్యాయో లేకపోతే ఎంతమందివి దొరికాయో అనేది దాని మీద కూడా క్లారిటీ లేదు కాబట్టి సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ద్వారా దరఖాస్తుదారుల్లో కొంత ఆందోళన అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏమన్నా దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సంజయ్? ఒకటి అర్చిత, అంటే ఇప్పటివరకు జరిగిన ఈ సంఘటన పైన జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజు దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్లు ఇద్దరిని ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ ఇద్దరిని, ఒకటి హయత్ నగర్ ఒకటి కూటపల్లికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను ఉద్యోగం నుంచి, అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగంలో కొనసాగుతున్నారు, వాళ్ళిద్దరిని ఉద్యోగం నుంచి తొలగించారు. వాళ్ళిద్దరిని పైన ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. వాళ్ళని పోలీసులు కూడా విచారిస్తున్నారు. నిజంగా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రభుత్వ అధికారుల పైన ప్రభుత్వ యంత్రాంగం పైన పూర్తి బాధ్యత ఉంది అని చెప్పారు జిహెచ్ఎంసీ కమిషనరు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామనేసి రాష్ట్ర ప్రభుత్వ జిహెచ్ఎంసీ కమిషనర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయనేసి ఆయన చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన అభయస్థంకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో అవకతవకలు జరగకుండా, అవకతవకలు మీన్స్ ఏంటంటే ఎవరైనా నిర్లక్ష్యం వహించేసి అక్కడక్కడ పడేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయనేసి కమిషనర్ చెప్పడం జరిగింది. ఓన్లీ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ చూసుకుంటే జిల్లా పరిధిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ పరిధిలో పనిచేయవలసి ఉంటుంది. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ అభయస్థం అప్లికేషన్ ఫామ్లను జాగ్రత్తగా భద్రపరిచేసి వాళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని డేటా ఆధారంగా ఎంట్రీ చేసేసి వాళ్లకు ఎవరికి ఎలాంటి అవసరం ఉంది, దేనికోసం వీళ్ళు అప్లై చేశారు, ఈ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేసేసి అభయ సంబంధించినటువంటి అప్లికేషన్లు పూర్తిగా వారి వ్యక్తులకు పూర్తి న్యాయం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేసి నిన్న రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన స్పష్టం చేశారు. ఏదేమైనా కూడా ఇలాంటి అప్లికేషన్లు అంటే దుర్వినియోగం, అంటే ఇతరతర ప్రదేశాల్లో పడేయకుండా లేకుంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామనేసి మంత్రి చెప్పడం జరిగింది. అందుకనే ఇలాంటి అవకతవకలు అన్నారు. కానీ కాకపోతే నిర్లక్ష్య ధోరణి అని చెప్పుకోవచ్చు. నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే రోడ్డు పాల్పడము, రోడ్డున పడ్డటువంటి అప్లికేషన్ ఫామ్లు యూట్యూబ్లో చెక్కర్లు కొట్టడం, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికే ఇలాంటి శక్తులు కొన్ని పాల్పడతాయి అనేసి ఇప్పటికే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇలా విమర్శలు చేసేవారు పుడుతూనే ఉంటారు, విమర్శలు చేస్తూనే ఉంటారు అనేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాకపోతే ఒకటి మనము చాలా స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే ఈ అభయస్థం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ జాగ్రత్తగా భద్రపరచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనేసి మనం కోరుకుందాము. రైట్, థ్యాంక్ యూ సంజయ్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక బాలానగర్ ఫ్లైఓవర్పై ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రజాపాలనకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులు ఏవైతే పడిపోవటం జరిగిందో సో వాటికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి కూడా అటు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ ఆ ప్రాంతానికి చెందిన వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం కూడా జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ iDream News.